నమస్కారం. వెల్లానస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వైసీపీ నాయకులు వ్యక్తిగత దూషణలు మాని పరిపాలనపై దృష్టి సారించాలి. టీడీపీ నాయకుల డిమాండ్. గురపనాయుడుపాలెం గ్రామంలో 200 కుటుంబాలకు నిత్యావసరాలు అందజేసిన స్వచ్ఛంద సంస్థలు. వైసీపీ నాయకులు వ్యక్తిగత దూషణలు మాని పరిపాలనపై దృష్టి సారించాలని నియోజకవర్గ టీడీపీ నాయకులు డిమాండ్ చేశారు. స్థానిక మాజీ శాసనసభ్యులు జీవీ ఆంజనేయులు స్వగృహంలో ఏర్పాటు చేసిన సమావేశంలో నియోజకవర్గ టీడీపీ నాయకులు మాట్లాడుతూ 20 సంవత్సరాల నుంచి శివశక్తి ఫౌండేషన్ ద్వారా సేవ చేస్తున్న జీవీ ఆంజనేయులపై వ్యక్తిగత విమర్శనలు మాని నియోజకవర్గ అభివృద్ధి పనులు చేయాలని హితవు పలికారు. నియోజకవర్గ శాసనసభ్యులు బ్రహ్మనాయుడు ఆధ్వర్యంలో ఇసుక అక్రమ రవాణా జరుగుతుందని, ఇసుక సామాన్య ప్రజలకు ఇండ్ల నిర్మాణానికి ఇసుక లేక భవన కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని తెలియజేశారు. ప్రజాస్వామ్యంలో అధికారంలో శాశ్వతం కాదని, కక్ష సాధింపుతో ఏ నాయకుడు ప్రజాపాలన అందించలేరు అన్నారు. ఇప్పటికైనా శాసనసభ్యులు తన సొంత లబ్ధిని ఆపుకొని వినుకొండ పట్టణ ప్రజలకు పట్టణంలోనే ఇళ్ల స్థలాలు కేటాయించకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామన్నారు. రాజకీయ పరిస్థితి చూస్తూ ఉంటుంటే కక్ష సాధింపు ధోరణి తప్పితే అభివృద్ధి వైపు మలుతున్నటువంటి పరిస్థితులు లేవు. మేము గత 30 సంవత్సరాల నుంచి కూడా రాజకీయాల్లో ఉన్నాం. అనేకమైనటువంటి చాలామంది ఎమ్మెల్యేలు దగ్గర మేము ఉన్నాం. ఏ ఎమ్మెల్యే గారైనా కానీ ఇప్పటి వరకు కూడా ఒక విమర్శ అనేది ఎవరు చేసుకున్నా కానీ హోందాతనమైనటువంటి విమర్శలుగా, ప్రజలకు ఉపయోగపడే విధంగా, ప్రజల అవసరాల కోసం విమర్శలు చేసుకునే వాళ్ళే కానీ వ్యక్తిగత కక్షలుగా కక్షపూరితమైనటువంటి రాజకీయాలు చేసినటువంటి పరిస్థితి లేదు. ఒక్కసారి కనుక మీరు గమనంలో కనుక తీసుకున్నట్లయితే ఇవాళ మిమ్మల్ని వినుకొండ నియోజకవర్గం 29,000 మెజార్టీతోటి మీరు ఈ వినుకొండ నియోజకవర్గానికి ఎంతో మేలు చేస్తారని చెప్పేసి మీ మీద ఎంతో ఆశతోటి గెలిపిస్తే, మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆంజనేయులు గారు మా నాయకుడైనటువంటి ఆంజనేయులు గారు కంటి శిబిరాలు పెడితే అవి ఎక్కడి నుంచో 1000 కోట్ల ఫండ్ వస్తుందని చెప్పేసి నిందారోపణలు. మంచినీళ్లు ట్యాంకర్ పెట్టి తోలించి ఆయన సొంత నిధులతోటి అక్కడ మా మున్సిపాలిటీకి ట్యాంకర్ కూడా హ్యాండ్ ఓవర్ చేస్తే దాంట్లో అవినీతి అని నేను చెప్పేసాను. మీ ఆరోపణలకి ఇవాళ జరుగుతున్నటువంటి పరిస్థితికి మీరు ఎంతో మేలు చేస్తారని చెప్పేసి జనం ఆశిస్తే ఈ 15 నెలల కాలంలో మీరు ఆంజనేయులు గారిని విమర్శించడం తప్పితే ప్రజలకు ఉపయోగపడేటటువంటి పనులు ఏం చేశారు? శాసనసభ్యులు జీవీ ఆంజనేయులు గారు అనేక సేవా కార్యక్రమాలు, అనేక అభివృద్ధి కార్యక్రమం చేసినటువంటి విషయం మీ అందరికీ కూడా తెలుసు. కానీ ఈనాడు వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ముఖ్యంగా ఇసుక వినుకొండ నియోజకవర్గంలో చాలా దారుణంగా చాలా దందాలు నడుస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఒక్కొక్క ట్రాక్టర్ వచ్చి 4,000 రూపాయలు గుళ్ళకమ్మ ఇసుక కానీ, గోకనకొండ కానీ, ఐరోలు కానీ, కొత్తలూరు కానీ ఈ బీచ్ల్లో ఇసుక తీసుకొచ్చి వాళ్ళు ఇష్టానుసారంగా అమ్మి మరి సొమ్ము చేసుకున్న పరిస్థితి. ఆనాడు కేవలం 2,000, 1,500కి ఇసుక వచ్చేటువంటి పరిస్థితి. ఈనాడు 4,000 రూపాయలు గుళ్ళకమ్మ ఇసుక, ఇట్ ఇస్ నాట్ అమరావతి ఇసుక, గుళ్ళకమ్మ ఇసుక 4,000 రూపాయలకు అమ్ముకునే పరిస్థితి. దానికి మరి కేవలం వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఎమ్మెల్యే గారితో కుమ్మక్కై ఆయన కూడా భాగస్వామ్యం ఉండి వల్లా బ్రహ్మనాయుడు యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క ఇసుక దందా నడుస్తుందని అందరికీ కూడా తెలుసు. ఈనాడు అనేక మంది పేదవాళ్ళు, అనేక మంది భవనాలు కట్టుకునేటువంటి సామాన్య మానవుడు అల్లాడేటువంటి పరిస్థితి. వాళ్ళకేమి మరి ఈనాడు భవన కార్మికులు ఇసుక లేక ఉన్నటువంటి పరిస్థితి. అమరావతి కూడా దొరికేటువంటి పరిస్థితి లేదు ఈరోజు. కనుక ముఖ్యంగా మరి ఎమ్మెల్యే గారి యొక్క
మరి గట్టిగా బొల్లా బ్రహ్మనాయుడు ఎమ్మెల్యే గారు తలుచుకుంటే ఈ ఇసుక దందాన్ని ఆపగలిగిన శక్తి ఆయనకు లేదా? ఆయన కూడా భాగస్వామ్యం కనుక వాళ్ళ యొక్క నాయకులు దోచుకుంటున్నారు కనుక కేవలం వైఎస్ఆర్ పార్టీ నాయకులే అక్కడ రీచ్లు పెట్టి 4,000 రూపాయల కాడికి ఇసుకను అమ్ముకునేది పడిస్తున్నది కనుక బొల్లా బ్రహ్మనాయుడు గారు ఈ యొక్క ఇసుక దందాలో మరి ఆయన ఫెయిల్యూర్ అయ్యాడు. మరి ఆనాడు ఫ్రీగా దొరికిన ఇసుక ఈరోజు చాలా ఇబ్బందిగా ఉన్నది కనుక దీన్ని ముఖ్యంగా మరి బ్రహ్మనాయుడు ఇప్పటికైనా కన్ను తెరిచి ఈ యొక్క అక్రమ ఇసుక రవాణాని అరికట్టాలని మేము పత్రికా ముఖంగా తెలియదు. సర్వసాధారణం, గెలుపు ఓటములు సర్వసాధారణం, అది మీకు బాగా తెలుసు. ఎందుకంటే ఇప్పటికీ మీరు 3 సార్లు పోటీ చేస్తున్నారు, 2 సార్లు మీరు ఓడిపోయారు. ఓసారి ఏమో అసలు డిపాజిటే రాలేదు మీకు, రెండోసారి పెదకురపాడులో నిలబడి అక్కడ ఓడిపోయారు. ఇక 3వసారి గెలవడం అంటారా, అది గాలివాటం మాత్రమే. మీ ఫోటో చూసి ఎవరు ఓటు ఇనుకొండ నియోజకవర్గ ప్రజలు ఎవరు ఓటు చేసిన సందర్భం లేదు, అది కేవలం గాలివాటం. రాష్ట్రంలోని ప్రజలు మార్పును కోరుకున్నారు. జగన్మోహన్ రెడ్డి పరిపాలన కూడా ఒకసారి చూద్దాం అనుకుని వేశారు. ప్రభుత్వం వచ్చింది, అనుభవించండి శుభ్రంగా. ఈ రోజు ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటేసి గెలిపించినందుకు ఎంతో బాధపడుతున్నారు. అదిగాక ఇంకొక విషయం చెప్పారు మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు. ఈరోజు ప్యాకెట్ రాయిలు కానీ, లేకపోతే రేషన్ మాఫియా కానీ, లేదా ఇంకోటి ఇల్లీగల్ వ్యాపారం చేసేవాళ్ళు ఆంజనేయ గారి పక్కన ఉన్నారు అని చెప్పేసి. అయితే ఆంజనేయ గారి పక్కన ఎవరున్నారు నిరూపించండి. వ్యాపారాలు చేసేవాళ్ళు ఎవరెవరున్నారు పేర్లతో సహా నిరూపించండి. లేదా మీరు అధికారంలో ఉన్నారు, ప్రభుత్వంలో ఉన్నారు, ప్రభుత్వం మీదే, పోలీస్ వ్యవస్థ మీ చేతిలోనే ఉంది, రెవెన్యూ వ్యవస్థ మీ చేతిలోనే ఉంది. వాళ్ళు ఎవరో చూపించండి, వాళ్ళకి శిక్ష పడేటట్లు మీరే చేయండి. ఎందుకు అనవసర ప్రగల్భాలు పలుకుతారు? మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ద్వితీయ శ్రేణి నాయకులకు మేము ఒకటి తెలియజేస్తున్నాము. మీరు మీ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు గారి దగ్గర మెప్పు పొందడం కోసమో, లేకపోతే ఇంకో రకంగా వ్యాపార లబ్ధి పొందడం కోసమో మీరు ఇట్లా వ్యర్థ ప్రలాపన, అనవసరమైనటువంటి మీటింగ్లు పెట్టి ఎట్లా పడితే అట్లా నోటికి వచ్చినట్టు మాట్లాడడం, ఇలాంటి దయచేసి ఇక్కడి నుంచైనా సరే ఆపేయండి. మాటల్లో ఏమాత్రం వాస్తవం లేదని చెప్పని తెలియజేస్తున్నాం. ఉదాహరణకి కరోనా సమయంలో జీవి ఆంజనేయులు గారు హైదరాబాద్లో ఉన్నారని చెప్పని అన్నారు. హైదరాబాద్లో ఉన్నప్పటికీ కూడా ఇక్కడ శివశక్తి లీలాంజన్ ఫౌండేషన్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేసి కరోనా సమయంలో ఎంతోమంది ప్రజలకు చేయూతనిచ్చారు. అందులో భాగంగా ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా మున్సిపల్ అధికారుల ద్వారా ఇనుకొండ పట్టణంలోని ప్రతి ఇంటికి కూడా మాస్క్ ఇవ్వాలన్న ఉద్దేశంతో 16,500 మాస్కులు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మున్సిపల్ వర్కర్స్ కానివ్వండి, ఆర్టీసీ తాత్కాలిక ఉద్యోగులకు కానివ్వండి, వికలాంగులకు కానివ్వండి, కళాకారులకు కానివ్వండి, మసీదుల్లో మౌలాలకు కానివ్వండి, పేద బ్రాహ్మణులకు కానివ్వండి, ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో, తినడానికి తిండి లేక ఇబ్బంది పడుతున్నారో వారందరికీ కూడా బియ్యము, నిత్యావసర వస్తువులు ఇవ్వడం జరిగింది. అలాంటి మనిషిని మీరు ఈ విధంగా ఎందుకు మాట్లాడుతున్నారని చెప్పని మేము మిమ్మల్ని సభాముఖంగా అడుగుతూ ఉన్నాం. జననీ ఫౌండేషన్ స్థాపించినటువంటి మన శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు గారు ఈ సంవత్సరాల కాలంలో ఏమి అభివృద్ధి పనులు చేశారో జననీ ఫౌండేషన్ ద్వారా తెలియజేయాలని చెప్పని చెబుతూ ఉన్నాం. అది కాకుండా ఇనుకొండ పట్టణంలో ఎప్పుడైనా కానీ ఎలక్షన్ జరిగిన 4 రోజులు తప్పితే మిగతా సమయంలో కలిసికట్టుగా ఉంటూ టౌన్ అభివృద్ధికి కానివ్వండి, ప్రతి విషయంలో కులాలకి మతాలకి కులాలకి మతాలకి తావు లేకుండా మామ, బాబాయ్, అన్న అని చెప్పి మాట్లాడుకుంటే మన సంస్కృతిని చెడగొడుతున్నారు. మీరు ప్రెస్ మీట్లు పెట్టిస్తున్నారో లేకపోతే మీ దగ్గర మెప్పు పొందాలని చెప్పని నాయకులు ప్రెస్ మీట్లు పెడుతున్నారో తెలియదు, కానీ ప్రజలు మాత్రం చాలా చికాగ్గా ఇదేంద్ర ప్రపంచవ్యాప్తంగా కరోనా సమయంలో జనాలు చచ్చిపోతూ ఉంటే మమ్మల్ని పట్టించుకోకుండా వీళ్ళు విమర్శించుకుంటున్నారని చెప్పని కూడా అనుకుంటున్నారని చెప్పని మీకు సభాముఖంగా తెలియజేస్తున్నాం. కొండ పట్టణంలో కేవలం తెలుగుదేశం పార్టీ వారు కానీ, మాజీ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు గారు కానీ మరి ఏదైనా ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పులు ఎత్తి చూపిన నేరానికి మరి పార్టీ మీద ఆంజనేయులు గారిని వ్యక్తిగతంగా దూషించడం
ఏమాత్రం సమంజసమో మీరు ఒక్కసారి మనస్ఫూర్తిగా ఆలోచించుకోవడానికి మీకు గుర్తు చేస్తా ఉన్నాం. నిన్న మొన్న మాట్లాడుతున్న చోటా మోటా నాయకులు ఒక్కసారి ఆంజనేయులు గారి ఇంటి ఆంజనేయులు గారి స్థాయిని ఈ నియోజకవర్గంలో 20 సంవత్సరాల నుంచి పెత్తనం చేస్తూ ప్రజలకు సేవలు చేస్తూ ప్రజల మన్ననలు పొందుతూ 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి మరి దాదాపు 2-3 పీరియడ్లు జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉండి మరి పార్టీని బలోపేతం చేసి అలాగే ప్రజల యొక్క సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ప్రతిపక్షం తరపున ఆయన మాట్లాడుతూ ఉంటే మీరు మాట్లాడుతున్న మాటలు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి మీరు ఆత్మపరిశీలన చేసుకొని చెప్తా ఉన్నాం. మనం మాట్లాడే మాట మనమేంటి, మన కెపాసిటీ ఏంటి, మనం మాట్లాడి ఎవరిని మాట్లాడుతున్నది తెలియకుండా ఏదో మైక్ దొరికింది లేకపోతే మనకు స్వేచ్ఛ వచ్చిందని విచ్చలవిడిగా మాట్లాడితే మీకు మీరు గొప్ప అయితే కావచ్చేమో కానీ ప్రజలు దాన్ని ఖచ్చితంగా ఏదో ఒక రోజు మీకు గుణపాఠం చెప్పే పరిస్థితి ప్రజలు మీ దగ్గర తీసుకొస్తారని కూడా మేము గుర్తు చేస్తా ఉన్నాం. ఇంటి అడుగు దొంగ అంటే దాన్ని చేయగలిగితే ప్రజలకు తెలుసు ఎవరు దొంగో, ఎవరు మంచో, ఎవరు ఈ నియోజకవర్గం ప్రజలకు పనిచేశారో, ఎవరు ఈ నియోజకవర్గం ప్రజలు మన్ననలు పొందారో, ఎవరు ఈ నియోజకవర్గంలో స్వచ్ఛందంగా తన సొంత డబ్బులతో సేవా కార్యక్రమాలు చేశారు ప్రజలకు తెలియదు కాదు. ఎలా ఈరోజు మీరు అధికారంలో ఉన్నారని అధికారిక మాటలు చెప్తే మీరేదో గొప్పోళ్ళు అనుకుంటే చాలా తప్పది. ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, రాజకీయంగా మీరేమంటే మీరు మాట్లాడండి. మేము మా పార్టీ ఆదేశాల ప్రకారం తెలుగుదేశం ప్రతిపక్షంగా ప్రజల పక్షాన పనిచేయాలి కాబట్టి ఆ పని గురించి మాట్లాడతాం తప్ప మేము ఈనాటికి కూడాను మీకు అధికారం వచ్చి రమారమి 15 నెలలు అవుతున్నా ఏనాడు కూడా మిమ్మల్ని దూషించి కానీ మీరు ఇంకొక రకమైన వ్యక్తిగత మాటలు మాట్లాడిన దాఖలాలు ఇంకొకసారి అలా మాట్లాడితే దానికి తగు మూల్యం చెల్లించుకోక తప్పదు. వినుకొండ పట్టణంలోని ఎన్ఎస్పి కాల్వ మీద ఎన్టీఆర్, పరిటాల రవి విగ్రహాలను తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో అధికారంలో ఉన్న సమయంలో చట్ట వ్యతిరేకంగా నిబంధనలకు విరుద్ధంగా ప్రతిష్ఠించడం దుర్మార్గమని సిపిఎం డివిజన్ కమిటీ తీవ్రంగా ఖండిస్తుందని సిపిఎం డివిజన్ కార్యదర్శి కె హనుమంత్ రెడ్డి తెలియజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో డివిజన్ కమిటీ నాయకులు ఎస్కే మాధరవల్లి అధ్యక్షత వహించగా సిపిఎం డివిజన్ కార్యదర్శి కె హనుమంత్ రెడ్డి మాట్లాడారు. చిరుమామిల్ల కోటేశ్వరరావు 13 మంది దౌర్జన్యంగా విగ్రహాలను పెట్టగా సిపిఎం జనసేన ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్ ఆఫీస్ వద్ద ధర్నా జరిపి విగ్రహాలను కాల్వపై ఏర్పాటు చేయడం చట్ట వ్యతిరేకమని ఖండించడం జరిగిందన్నారు. ప్రస్తుత మున్సిపల్ కమిషనర్ బి శ్రీనివాసులపై కలెక్టర్ ఒత్తిడి తెచ్చిన మీదనే స్పందించి వారం రోజుల్లో విగ్రహాలను చప్టాపై తొలగించాలని ముద్దాయిలకు నోటీసులు ఇవ్వడం జరిగిందన్నారు. విగ్రహాలను తొలగించకపోతే కమిషనర్, ఎన్ఎస్పి అధికారులైనా తొలగించిన ఎడల సిపిఎం పార్టీ ప్రత్యక్ష ఆందోళన చేస్తామని హెచ్చరించారు. వినుకొండ పట్టణంలోని పల్నాడు రోడ్లో ఎన్ఎస్పి కాలనీ వద్ద కెనాల్ పైన కాలువ పైన నందమూరి తారక రామారావు మాజీ ముఖ్యమంత్రి పరిటాల రవి గారి విగ్రహాలను తెలుగుదేశం నాయకులు పెట్టమనే జరిగింది. ఆ సందర్భంగానే విగ్రహాలు పెట్టడానికి వీల్లేదని సీనియర్ నాయకులుగా ఉన్న కొండయ్య గారు, నేను అక్కడ పెట్టడానికి వీల్లేదని అబ్జెక్షన్ చేయడం అనేది జరిగింది. కానీ వాళ్ళు దాన్ని ధిక్కరించి అక్కడ ఎన్టీఆర్, పరిటాల రవి విగ్రహాలని పెట్టమనే జరిగింది. దాన్ని నిరసిస్తూ మేము సిపిఎం పార్టీ, జనసేన పార్టీల ఆధ్వర్యంలో వినుకొండ సిపిఎం కార్యాలయం నుండి మున్సిపాలిటీ దాకా ప్రదర్శన జరిపి మున్సిపల్ కార్యాలయం దగ్గరికి వెళ్ళి ధర్నా జరపడం అనేది జరిగింది. కేసు నమోదు చేయాలి, ఎవరైతే చిరుమావళ్ళ కోటేశ్వరరావు మరియు అనేక మంది నాయకులు ఉన్నారో వాళ్ళ మీద కేసు నమోదు చేయాలని చెప్పేసి ధర్నా చేయడం అనేది జరిగింది. ప్రస్తుతం ఉన్న కమిషనర్ శ్రీనివాసరావు గారు అప్పుడే కొత్తగా డ్యూటీలోకి వచ్చి అంతకుముందర కమిషనర్ గారు వెంకటరామయ్య గారు ఎఫ్ఐఆర్ చేయటం అనేది, కేసు నమోదు చేయటం అనేది జరిగింది అని చెప్పి చెప్పడం జరిగింది. మేము వాదించాము. దళారి వేడుకొండల గారు ఆల్రెడీ కోర్టుకి వెళ్ళి స్టే ఆర్డర్ తీసుకురావడం అనేది జరిగింది. విగ్రహాలను తొలగించమని చెప్పేసి స్టే ఆర్డర్ వచ్చింది. దాన్ని మీరు తొలగించాలని చెప్పేసి కమిషనర్ గారికి చెప్పడం అనేది జరిగింది. ఎన్నికలకు ముందర అంటే దాదాపు 20 నెలలు అయింది. కానీ ఇంతవరకు తొలగించిన పరిస్థితి అనేది ఏర్పడింది. కానీ కలెక్టర్ ఆదేశాలు
వచ్చిన తర్వాత 4వ తారీఖున మన మున్సిపల్ కమిషనర్ గారు శ్రీనివాసులు గారు వాటిని తొలగించాలి అని చెప్పేసి 14 మందికి నోటీసులు అనేది పంపించడం జరిగింది. ముఖ్యంగా చిరుమావిళ్ళ కోటేశ్వరరావు తండ్రి పుల్లయ్య అనే అతను మరియు 13 మందికి నోటీసులు పంపించడం జరిగింది. ఒక వారం రోజుల్లో మీరు స్వచ్ఛందంగా ఆ విగ్రహాలను తీసేయండి, లేకపోతే మేమే ఆ విగ్రహాలని మున్సిపాలిటీ ఎంఆర్ఓని అందరిని కలుపుకొని మేమే తీసేస్తాము, ఆ ఖర్చులంతా మీరే భరాయించాలి అని చెప్పేసి కమిషనర్ గారు నోటీసులు పంపించడం జరిగింది. ఇప్పటికైనా మేము సిపిఎం పార్టీకి విజ్ఞప్తి చేసేది ఏంటంటే, తెలుగుదేశం నాయకులు అలానే జీవి ఆంజనేయులు గారైనా జోక్యం చేసుకొని ఆ విగ్రహాలని వెంటనే తొలగించాలి. ఆ విధంగా తొలగిస్తే స్టే ఆర్డర్ని అమలుపరిచినట్టు ఒక గౌరవం అనేది కూడా మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు గారికి కూడా దక్కిద్దని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఒక వారం రోజుల్లో అవి తొలగించకపోతే మేము సిపిఎం పార్టీగా ప్రత్యక్షమైన పాత్ర, వారం రోజుల్లో తొలగించకపోతే ఆ తర్వాత మున్సిపాలిటీ వాళ్ళు కూడా తొలగిస్తామని మాట ఇచ్చారు కాబట్టి వాళ్ళు కూడా జోక్యం చేసుకుని తొలగించకపోతే మేము ప్రత్యక్షమైన పోరాటం చేస్తాము. అవసరమైతే మున్సిపాలిటీ ఆఫీస్ దగ్గరికి వచ్చి ధర్నా చేస్తాము. లేకపోతే ఎన్ఎస్పి కాలనీ అధికారులు ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారంటే, ఆ రోజు మేము జనసేన సిపిఎం పార్టీ తరఫున ధర్నా చేసిన సందర్భంగా కూడా అక్కడ కొత్తగా ఆఫీస్ కట్టుకొని ఓపెన్ చేస్తున్న సందర్భంలో ఎన్ఎస్పి ఈ గారు కూడా నర్సాపేట వస్తే మేము గట్టిగా చెప్పడం అనేది జరిగింది. ఎన్ఎస్పి కాలనీ మీద ఆ విధంగా కట్టడానికి వీల్లేదు, వాటిని తొలగించాలి మీరు అని చెప్పేసి చెప్పడం అనేది ఎన్ఎస్పి అధికారులు కూడా చెప్పడం జరిగింది. వాడు కూడా 20 నెలల నుండి నిర్లక్ష్యంగా వ్యవహరించారు కాబట్టి మేము సిపిఎం పార్టీ పరంగా ప్రత్యక్షంగా జోక్యం చేసుకొని వాటిని తొలగించేదాకా పోరాటం చేస్తామని చెప్పేసి ఇనుకొండ పట్టణ ప్రజానికందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. రానున్న భవిష్యత్తులో ఇనుకొండ పట్టణ ప్రజానికం కూడా మాకు సహకరించి ఉద్యమంలో పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కరోనా నేపథ్యంలో లాక్డౌన్ కారణంగా ప్రైవేట్ స్కూల్ టీచర్స్ లేక చాలా ఇబ్బందులు పడుతున్నారని, వారిని అన్ని విధాలుగా ఆదుకోవడం జరుగుతుందని గంగినేని రాఘవ తెలియజేశారు. ఈ సందర్భంగా తిమ్మాయిపాలెం రోడ్డులోని హర్ష స్కూల్ టీచర్స్కి రైస్ బ్యాగ్, కందిపప్పులను రాఘవ చేతుల మీదుగా అందజేశారు. కరోనా లాక్డౌన్ నేపథ్యంలో పలు పాఠశాలలు మూతపడడంతో ఎంతో మంది టీచర్లు ఇబ్బందులు పడుతున్న దృష్ట్యా వారిని ఆదుకునేందుకు తన వంతుగా రైస్, కందిపప్పు అందజేయడం జరుగుతుందన్నారు. కష్టకాలంలో ఆదుకున్నందుకు హర్ష స్కూల్ టీచర్స్ హర్షం వ్యక్తం చేశారు. అనంతరం గంగినేని రాఘవ పాఠశాల డైరెక్టర్ పోకూరి శ్రీనివాసుల చేతుల మీదుగా కందిపప్పు, రైస్ బ్యాగులను టీచర్లకు అందజేశారు. వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా కరోనా వ్యాధి నివారిస్తుందని స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులు తెలియజేశారు. ప్లాంజరీ ఫౌండేషన్, శాంత వసంత ట్రస్ట్, అశ్విని చారిటబుల్ ట్రస్ట్, లతా రాజా ఫౌండేషన్ల సంయుక్త ఆధ్వర్యంలో నూజెండ్ల మండలంలోని గురప్పనాయుడుపాలెం గ్రామంలో నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమం ఆదివారం నిర్వహించారు. కరోనా సమయంలో గ్రామంలోని వారిని పలు సంస్థలు సంయుక్తంగా ఏర్పడి 200 కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం ఎంతో అభినందనీయంగా ఉందని గ్రామ పెద్దలు తెలియజేశారు. ఈ సందర్భంగా సంస్థ ప్రతినిధి శ్రీనివాసరావు మాట్లాడుతూ, ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్న కరోనా వైరస్ పట్ల ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలన్నారు. వ్యాక్సిన్ వచ్చేంత వరకు తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రతి ఒక్కరు కరోనా నివారణకు వ్యక్తిగత శుభ్రతతో పాటు పరిసరాలు పరిశుభ్రంగా ఉండే విధంగా చూసుకోవాలన్నారు. కరోనా లాక్డౌన్ సమయంలో పనులు లేక ఇబ్బందులు పడుతున్న పేదలను దృష్టిలో ఉంచుకొని సరుకులను పంపిణీ చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేశారు. అలా 30,000 రూపాయలు సాయం చేశారు. ప్లాంజరీ ఫౌండేషన్ అని వాళ్ళ అమెరికాలో సాఫ్ట్వేర్ కంపెనీ నడుపుతారు. వాళ్ళ దగ్గర దాదాపు 10,000 మంది ఎంప్లాయీస్ ఉంటారు. వాళ్ళు బ్రాహ్మణ కులానికి చెందినవారు. చాలా మంచి మనసు ఉంది. మన ఊరి పేరు చెప్పగానే మన ఊరు మొత్తానికి అందరికీ సరుకులు ఇవ్వండి, ఊర్లో ప్రతి ఒక్క కుటుంబానికి అందేటట్టు చేయండి అని చెప్పి నన్ను పంపించారు. అట్లాగే శాంత వసంత ట్రస్ట్ అని మన భారతదేశం గర్వించదగ్గ వ్యక్తి అయిన శాంతా బయోటిక్ వరప్రసాద్ రెడ్డి గారని, మనం పోలియో చుక్కలు వేస్తాం కదా, ఆ పోలియో చుక్కల్ని తయారు చేసి అతి చౌకగా పేదవాళ్ళకి అతి చౌకగా అందించిన సంస్థ అది. 20 రూపాయలకి ప్రపంచంలో వేరే దేశాల్లో అది 1,000-2,000 రూపాయలు ఉంటే మన భారతదేశం గర్వించదగ్గ వ్యక్తి, మన నెల్లూరు జిల్లా వ్యక్తి, మన ఆంధ్ర వ్యక్తి. ఆయన 20 రూపాయలకి ఇచ్చాడు. అంత గొప్ప వ్యక్తి ఆయన. ఆ తర్వాత అశ్విని చారిటబుల్ ట్రస్ట్ అని మన మహిళలు రాసుకునే కొబ్బరి నూనె నుంచి, షాంపూ నుంచి,
మళ్ళీ ఈ శానిటైజర్ నుంచి మాస్కుల నుంచి తయారు చేసిన సంస్థ. వాళ్ళు ఆర్యవైశ్య సామాజిక వర్గానికి చెందినవాడు. ఆయన చాలా గొప్ప వ్యక్తి. తర్వాత లతారాజా ఫౌండేషన్ అని, ఆయన ఎస్సీ కులానికి చెందినవాడు, మాల కులానికి చెందినవాడు. ఆయన మన ఊర్లో మాదిగలు ఉన్నారని చెప్పాను. అయినప్పటికీ ఆయన ప్రేమతో ఆయన కూడా 30,000 రూపాయలు ఇచ్చాడు. ఈ నలుగురు సహకారంతో మనం ఈ పని చేస్తున్నాం. మన ఊరికి ఎవరైనా ఈ పనులు కరోనా నేపథ్యం ఉంది కాబట్టి ఇబ్బందులు ఉంటాయని, పనులు దొరకవు కాబట్టి, కరువుగా ఉంది కాబట్టి ఇది మనం సహాయం చేసాం. ఈ ముగ్గురిని లతారాజా ఫౌండేషన్కి చెందిన కేకే రాజా గారు ద్వారా మనకు ఆ పెద్దవాళ్ళందరూ పరిచయం అయ్యారు. మన ఊరికి ప్రతి సంవత్సరం ఇట్లా సాయం చేయడానికి మాట తీసుకున్నాం వాళ్ళ దగ్గర. టీడీపీ ప్రెసిడెంట్ గారికి, విలేకరులకి అందరికీ ధన్యవాదాలు. ఊరు పెద్దలందరికీ ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలి. ఎవరంతటా వారు మాస్కులు పెట్టుకొని డిస్టెన్స్ దూరం పెట్టుకొని చాలా పోయినా ఎక్కడ పోయినా విధంగా ఉండాలా. వినుకొండలో ఎక్కువగా ఉంది, మరి బజారుకు ఉంది వినుకొండలో. మీరు కూడా జాగ్రత్తగా ఉండాలి. వినుకొండ పోవద్దు, జాగ్రత్తగా ఉండండి. నూజెళ్ళ కూడా ఎక్కువ ఉందంట. ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలి. ఎవరు జాగ్రత్త వాళ్ళు తీసుకోవాలి. పొద్దుగులు చెప్పేది కాదు ఇది. మీరంతటా మీరే మందులు కూడా లేవు దీనికి. వస్తే వాడు పనికిరాని కూడా పనికిరాదు. గవర్నమెంట్ కూడా వదిలేసింది అందరినీ. ఇవి జాగ్రత్తగా ప్రతి ఒక్కరు ఎవరంతటా వాళ్ళు జాగ్రత్తగా వాళ్ళు మాస్కులు పెట్టుకుని తిరగాల. ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండండి. లయన్స్ క్లబ్ ఆఫ్ వినుకొండ గ్రేటర్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం స్థానిక పల్నాడు రోడ్లోని క్లబ్ కార్యాలయంలో నిర్వహించారు. నూతన కార్యవర్గం అధ్యక్షులుగా గడ్డం నాగమల్లేశ్వరరావు, సెక్రటరీగా నిశంకర్రావు శ్రీనివాసరావు, కోశాధికారిగా బెల్లంకొండ ప్రసాద్ ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం కామేపల్లి ప్రధానోపాధ్యాయులు సవిడిబోయిన హనుమంతరావు దంపతులను సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గోవిందరాజులు, సుబ్బారావు, డాక్టర్ శ్రీనివాసరెడ్డి, సురేష్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. విషయాన్ని బలంగా నమ్ముతాను. సమాజంలో ఎవరైతే సమస్యలు ఉన్నారో, ఇబ్బందులు ఉన్నారో వాళ్ళకి సేవ చేయడం ద్వారా దేవుడికి సేవ చేసినట్టుగా భావిస్తాం. మరి మనం సమాజానికి సేవ చేయాలన్నప్పుడు దానికి మనకు వేదిక అవసరం. అటువంటి ఉద్దేశంతో స్థాపించిందే లయన్స్ క్లబ్ ఆఫ్ వినుకొండ గ్రేటర్. 2018-19 సంవత్సరం గాను పెద్దలు గౌరవనీయులు మా స్ఫూర్తి ప్రదాత గోవిందరాజు గారు అందరూ ప్రెసిడెంట్గా చేశారు. ఆ తర్వాత ఆయన ఆధ్వర్యంలో బ్రహ్మాండమైన కార్యక్రమాలు చేశాం. లయన్స్ క్లబ్ యొక్క సేవలు విస్తృతంగా మనం చేయడం జరిగింది. అదేవిధంగా 19-20 సంవత్సరానికి మిత్రుడు గోనగిరి సుబ్బారావు గారు అధ్యక్షులుగా ఉన్నారు. ఈయన ఆధ్వర్యంలో కూడా లయన్స్ క్లబ్ని మన వినుకొండ నియోజకవర్గంలో అద్భుతమైన ఫలితాలు తీసుకొచ్చాము. బాగా పరిచయ కార్యక్రమాలు చేసాం, బ్రహ్మాండమైన కార్యక్రమాలు చేశాం. కానీ చివరిలో 2020 మార్చిలో లాక్డౌన్ రావడం వల్ల, కరోనా వైరస్ రావడం వల్ల మరి జిల్లా కలెక్టర్ గారు ఉత్తర్వుల మేరకు కొన్ని కార్యక్రమాలు చేయలేక క్లబ్లో కొన్ని కార్యక్రమాలు ఏర్పడ్డ మాట వస్తుంది. మరి మనం ఎంత సేవా కార్యక్రమాలు చేయాలన్నా దానికి ఒక వేదిక కావాలి. మరీ ముఖ్యంగా ఆర్థిక వనరులు అవసరం. మరి లయన్స్ క్లబ్ ఆఫ్ వినుకొండ గ్రేటర్ గురించి మాట్లాడినప్పుడు బి శ్రీనివాసరెడ్డి గారు, డాక్టర్ శ్రీనివాసరెడ్డి గారి గురించి మాట్లాడకుండా అసలు లయన్స్ క్లబ్ గురించి మనం మాట్లాడలేని పరిస్థితి. మనకి ఆర్థిక వనరులు ఏర్పాటు చేసే విషయంలో మనకి చెప్పకుండా కూడా ఎంత ఉత్సాహంతో ముందుండి ఇలా కార్యక్రమాలు చేయండి, ఇలా చేయండి అని చెప్పి ఆయన పర్సనల్ వ్యక్తిగత విషయాలు కూడా పక్కన పెట్టి కేవలం మన లయన్స్ క్లబ్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఆయన సహకారాలు, అదేవిధంగా డాక్టర్ అపర్ణ గారి సహకారాలు ఎనలేనివి. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ ఆఫ్ వినుకొండ గ్రేటర్ తరఫున డాక్టర్ బి శ్రీనివాసరెడ్డి గారికి ప్రత్యేక అభినందన తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు మరి కరోనా టైంలో గురువు గారు మన డిస్ట్రిక్ట్ చైర్పర్సన్ మరి గోవిందరావు గారు కొంచెం ఇబ్బంది పడి హార్ట్ ఆపరేషన్ చేసుకున్నారు. అయినా కూడా కాదనకుండా ఇప్పుడు ప్రాణ భయంతో గడప నుంచి బయటకు రాని పరిస్థితుల్లో కూడా ఆయన మన మీద ప్రేమతో క్లబ్ను అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ప్రత్యేకంగా ఆదరైనందుకు గోవిందరావు గారికి కూడా లయన్స్ క్లబ్ ఆఫ్ వినుకొండ గ్రేటర్ తరఫున చేస్తున్నాం. మరి ఈ కార్యక్రమానికి ఈరోజు కొత్త నూతన కార్యవర్గం ఏర్పాటవుతుంది. అందులో భాగంగా ఈ 2020-21 సంవత్సరానికి లయన్స్ క్లబ్ ఆఫ్ వినుకొండ గ్రేటర్కి అధ్యక్షులుగా సోదరులు గడ్డం నాగమల్లేశ్వరరావు గారు, అదేవిధంగా సెక్రటరీగా నేను, ట్రెజరర్గా మిత్రుడు బెల్లంకొండ ప్రసాద్ గారు ఎన్నికయ్యారు. దీనికి మీ యొక్క సహాయ సహకారాలు, మీ అనుభవం, మీరు అన్ని రకాలుగా మాకు సహాయ సహకారాలు అందిస్తే 2021లో మరి నా మనసులో ఎప్పుడు నుంచి ఆలోచన, వినుకొండలో ప్రతిరోజు ఏదో విధంగా చాలామంది రక్తమందికి ఇబ్బంది పడుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ 2021 మనకి లయన్స్ క్లబ్ ఆఫ్ వినుకొండ గ్రేటర్ని ప్రజలకు చేరువ తీసే ఉద్దేశంలో మనం బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేసే ఉద్దేశంలో వీలైనంత త్వరగా మరి బ్లడ్ని రోగులకు అందించడం ద్వారా మన సేవల్ని ప్రజల మధ్య తీసుకెళ్లాలని, అందుకు మీ అందరి సహాయ సహకారాలు అవసరం అని చెప్పి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి లయన్స్ క్లబ్ ఆఫ్ వినుకొండ గ్రేటర్ తరఫున పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తీసుకుంటూ వినుకొండ మండలంలోని ఉమ్మడివరం గ్రామంలో నిషేధిత గుట్కా నిల్వలను గుర్తించి వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. గ్రామానికి చెందిన మహేష్ ఒక గదిలో అక్రమంగా నిల్వ ఉంచిన నిషేధిత గుట్కా, ఖైనీ ప్యాకెట్లు స్వాధీనం చేసుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. గుట్కా విలువ సుమారు 4,500 ఉండవచ్చు అన్నారు. ఎవరైనా అక్రమంగా నిషేధిత మత్తు మందులు
గుట్కా ఖైనీలను కలిగి ఉన్న విక్రయించిన వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇంతటితో వెన్నెల న్యూస్ సమాప్తం. తిరిగి రేపటి వెన్నెల న్యూస్లో కలుసుకుందాం. నమస్కారం.